ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాటి రెసిపీ వచ్చేసి హోలీ స్పెషల్ తండై అండి. ఎంతో సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా వాటర్లో 10 వరకు బాదం, 10 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు గుమ్మడికాయ గింజలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజలు, 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, 1 టేబుల్ స్పూన్ సొంపు కూడా వేసి మొత్తం అంతా కలుపుకొని ఒక అరగంట పాటు నాననిస్తే సరిపోతుందండి. ఎందుకంటే గసగసాలు అనేవి కిందకి వెళ్ళవు కదా. చూసారు కదా, ఒక అరగంట తర్వాత పిక్కలు అనేవి శుభ్రంగా నానిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పిక్కలన్నిటినీ కూడా మిక్సీలో వేయాలండి. వాటర్ అంతా కూడా వంపుకొని మాత్రమే నానబెట్టుకున్న వాటిని వేయాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా వాటర్ అనేది లేకుండా నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3-4 మిరియాలు కూడా వేసి ఇందులోనే పచ్చిపాలు వేస్తున్నానండి. ఒక 1/2 కప్ వరకు వేస్తున్నాను. దీన్ని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అవసరమైతే మిగతా పాలు కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు అనేవి వేస్తున్నానండి. పాలు అనేవి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి. చూసారు కదా, పాలు అనేవి పొంగాయి కదా. మరొక 5 నిమిషాల పాటు మరగనిద్దాం. పాలు అనేవి కొంచెం దగ్గర పడిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. టేస్ట్ అనేది అంతలా బాగుండదు. ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, పాలు అనేవి కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో కుంకుమ పువ్వు అనేది వేస్తున్నానండి. కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు, కలర్ కూడా వస్తుంది. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఇందులోనే ఒక 3-4 డ్రాప్స్ వరకు రోజ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఎక్కువగా యాడ్ చేయకూడదండి, ఫ్లేవర్ అనేది మారిపోతుంది. తాగడానికి కూడా అంతలా బాగుండదు. చూసారు కదా, మన తండై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ప్రిపేర్ చేసిన వెంటనే తీసుకోకుండా ఒక 30 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ హోలీకి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.